అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో సుమారు 2 సంవత్సరాల క్రితం జరిగిన యువతి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను యలమంచిలి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ విష్ణు స్వరూప్, సిఐ ధనుంజయరావులు వెల్లడించారు. యువతి హత్య కేసులో యలమంచిలికి చెందిన ప్రగడ రవితేజ, ఎస్ సాయికృష్ణ, బంగారి శివ అనే ముగ్గురిని నిందితులుగా గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన యలమంచిలి సమీపంలోని అనకాపల్లి జిల్లా పూడిమాడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య అనే యువతిని నిందితులు హత్య చేసి ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా తగలబెట్టినట్టు తెలిపారు. యలమంచిలి సిఐ ధనుంజయరావు ఈ కేసు విషయంలో చాలా కృషి చేశారని, టెక్నికల్ పరిజ్ఞానం ఉపయోగించి ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ ధనుంజయరావు, ఎస్ఐ సావిత్రిలను డీఎస్పీ అభినందించారు. మేము ఎలిమెంట్లీ టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం. నేను ఎస్డిపిఓ పరవాడ. సో మీకు అందరికీ ఒక గ్రేవ్ కేసు అండి. ఇది 22/2/2023లో మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక ఉమెన్ డెడ్ బాడీ అనేది పెట్రోల్ బంక్ పక్కన ఆనుకొని పడి ఉన్నదని చెప్పి మాకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. సో అది ఇమీడియట్గా అప్పుడు ఉన్న సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. మ్యాక్సిమం లీడ్స్ అని ట్రై చేశారు. ఆల్మోస్ట్ మనకి 2.5 years నుంచి కూడా మనకి లీడ్స్ ప్రాపర్గా లేక డిటెక్ట్ చేయలేకపోయాము. ఫర్దర్ ఆ కేసు మీద అదే పనిగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాము. అలాగే మాకు మా రేంజ్ డిఐజీ సార్, అలాగే మా ఎస్పీ సార్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ కేస్. సో ఆ మానిటరింగ్ వల్ల మేము మళ్ళీ ఆ ప్రతి ఇన్పుట్ని కూడా మేము మళ్ళీ రీవిజిట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ విట్నెస్ అందరినీ ఒక 30-40 మెంబర్స్ని మళ్ళీ మేము నియర్ బై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిండొచ్చో, లేకపోతే ఎలిమెంట్స్లీ టౌన్లో ఉండే అన్ని కూడా మేము విచారించామండి. ఈ ప్రాసెస్లో మేము మళ్ళీ ఫర్దర్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా మళ్ళీ యూజ్ చేసాం అన్నిట్లో కూడా. సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మాకు ఒక 2.5 years తర్వాత మాకు వచ్చిన అనాలిసిస్ ద్వారా ఈ మర్డర్ అనేది క్రాక్ అయిందండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, ఈ కంప్లీట్ ఈ విచారణ సమయంలో ఎవరైతే ఉన్నారో, A1గా ఉన్నారో అతను ఈ మనకి డిసీజ్ ఉన్నారు. ఆ డిసీజ్ ఒక ఉమెన్, ఆ అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది. సో రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో చాలా రోజులు తిరగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజుల రిలేషన్ నడిచిన తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని మ్యారేజ్ చేసుకొని చెప్పి అడిగింది. సో ఈ అడిగిన తర్వాత తనకి ఏంటంటే లాంగ్ టర్మ్గా ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో, ఈ అమ్మాయి అడ్డం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇతను ఈ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ అమ్మాయి ఉన్నట్లయితే తన నెక్స్ట్ మ్యారేజ్ జరగదు తన గర్ల్ ఫ్రెండ్తో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ మర్డర్ చేయడం జరిగింది. సో ఇది ప్లాన్డ్గా A1 వచ్చేసి A2 అండ్ A3తో ఈ హత్య రిలేటెడ్గా కత్తి, అలాగే ఏదైతే అవసరమన్న ఫ్యూయల్ డబ్బా ఏదైతే ఉందో మనకి పెట్రోల్ రిలేటెడ్ కూడా వీళ్ళ ద్వారా తెప్పించుకోవడము, వీళ్ళకి కూడా నోయింగ్లో ఉంది ఈ మర్డర్. సో ఈ ముగ్గురు కూడా మనకి ముద్దాయిలు అవుతారండి దీంట్లో. ఈ ఓవరాల్ ప్రాసెస్ మన సిఐ ధనుంజయ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ, అంటే ప్రతి ఎవరైతే స్టేషన్ వచ్చిన ప్రతి కేసులో కూడా ఈ కేసు రిలేటెడ్ ఏమైనా ఉండొచ్చేమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తను విచారించడం జరిగింది. సో తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల ఆఫ్టర్ 2.5 years నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కేసులు డిటెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఎలిమెంట్స్లీ టౌన్. అలాగే ఈ కేసులో తను ప్రొబేషనరీ డిఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ హెల్ప్ చేశారు. అండ్ అలాగే మన టెక్నికల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన ఎలిమెంట్స్లీ ఎస్ఐ ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు, మునాబాద్ ఎస్ఐ ప్రసాద్ గారు. సో కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్నాము. టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ప్రతిదీ కూడా చూసుకునేసి ఈ కేసు రిలేటెడ్ దాన్ని క్రాక్ చేసాము మనం.